అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నోరి నారాయణమూర్తి గారు. గురువుగారితో మాట్లాడి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు నిర్వహిస్తున్న ఎన్నో యాత్రల యొక్క విశేషాలు ఏంటి, అసలు మనం ఎందుకు వెళ్ళి దర్శించుకోవాలి, ఆ పుణ్యక్షేత్రాల యొక్క పవిత్రత ప్రత్యేకతలు అన్నీ కూడా గురువుగారితో మాట్లాడి స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. నమస్కారం గురుగారు. సంతోషమ్మా. గురుగారు, కార్తీక మాసం రాగానే ఇంట్లో పెద్దవాళ్ళు నైమిషారణ్యంకి వెళ్దాం, అయోధ్యకు వెళ్దాం, కాశీకి వెళ్దామని అంటూ ఉంటారు కదా, ఎందుకు అక్కడికి వెళ్ళాలి, అవి ఎందుకంత ప్రత్యేకమైనవి మీ మాటల్లో తెలియజేస్తారా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఏ రోజైనా వెళ్ళొచ్చు, కార్తీక మాసం ఇంకా గొప్పది. ఆర్వి ట్రావెల్స్ వాళ్ళ గొప్పతనం ఏంటంటే కార్తీక మాసంలోనే కాదు, అంటే కార్తీక మాసం విశేష పుణ్యాన్ని ఇస్తుంది. అంటే స్నానం, దానం, దీపం, ఇవే కాక సూర్యుడు తులారాశిలో సంచరించేటువంటి సమయంలో మామూలు నీళ్ళలో స్నానం చేసినా గంగా భవాని శక్తివంతమై ఉంటుంది. నదీ పుణ్యక్షేత్రాలు కనుక సందర్శించినట్లయితే మానవులలో శక్తి కలుగుతుంది, ఒక గొప్ప శక్తి, భగవత్ శక్తి అన్నమాట. ధనబలం, జనబలం, ధనబలం అని 3 బలాలు ఉంటాయి. ధనబలం, జనబలం, దైవబలం. ధనబలం, జనబలం, దైవబలం. సహజంగా మామూలు వాళ్ళు ఏమనుకుంటారంటే ధనబలం, జనబలం ఉంటే చాలు, డబ్బులు ఉంటే చాలు, డబ్బుల కోసమే అన్ని అన్యాయాలు, అక్రమాలు, ఇవన్నీ ఉంటాయా? అసలు వీడే ఉండదు కదా. అన్ని బలాల కంటే దైవ బలం ఉంటే మనకు అన్ని దగ్గరకు వచ్చేసినట్లే. అలాంటి దైవ బలం కోసమే ఆర్వి ట్రావెల్స్ వాళ్ళు ఏర్పరుస్తున్నారు నైమిషారణ్యం. నైమిషారణ్యం అగణిత గుణగణ్యం నైమిషారణ్యం, అఖండ దివ్య పుణ్యం నైమిషారణ్యం, సకల యోగీశ్వరులకు శరణ్యం నైమిషారణ్యం. బ్రహ్మదేవుని ద్వారా తపస్సు చేస్తే మహర్షులందరూ కలి ప్రవేశించినటువంటి ప్రదేశంలో మహాదీర్ఘ సత్రయాగం చెయ్యాలని భావించినప్పుడు ఒక చక్రాన్ని వదిలితే ఆ చక్రాన్ని అంచుని నిమి అంటారనమాట. ఆ నిమి గిరగిర 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 తిరుగుతూ ఎక్కడ గనక భూమిలో ప్రవేశిస్తే ఆ ప్రదేశం పుణ్యప్రదేశం అంటే అనుసరించారు. చక్రం వెళ్తోంది, గిరగిర 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 గిర మహర్షులు పరిగెత్తున్నారు, వెళ్ళి 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 ఒక అరణ్యంలో ఛప్ అని అలా భూమిలోకి వెళ్ళిపోయింది. ఉలిక్కిపడ్డారు. ఆహా, ఈ ప్రదేశం అదే నైమిషారణ్యం. ఈ నైమిషారణ్యంలో ప్రపంచంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ ఏది అంటే, మొట్టమొదటి యూనివర్సిటీ ప్రపంచంలో, గ్లోబ్లో, ప్రపంచం అంటే తెలుసుగా, దీనిలో మొట్టమొదటి యూనివర్సిటీ నైమిషారణ్యం. మొదటి వైస్ ఛాన్సలర్ అంటే కులపతి ఎవరు? శౌనకుడు. ఆ శౌనకుడు అని పేరు కలిగినటువంటి ఆయన 88,000 మంది శిష్యులతో అక్కడ బోధిస్తూ ఉంటే వ్యాసాది మునీంద్రుడు, సుఖాది మునీంద్రుడు అక్కడ నిరంతరం అనేకమైనటువంటి అష్టాదశ పురాణాలు రాశారు. మనం చేసేటువంటి స్కాంద పురాణంలో రోజు గృహప్రవేశ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాం కదా, అప్పుడు బ్రాహ్మడు ఏమంటాడో తెలుసునా, కూర్చోబెట్టి అమ్మ ఏ కదా నైమిషారణ్యే అంటాడు. అనగా అనగా ఒక భారతదేశంలో నైమిషారణ్యమునందు శౌనకాది ఋషులకు సూత మహర్షి తెలిసినటువంటి వ్రతం చెబుతున్నాను వినమ్మా అంటాడు. ఆ వ్రతం అందుకనే నైమిషారణ్యంలో ప్రతి వాళ్ళు వీటి భాగవత పురాణం, భాగవతం వింటారు. భాగవతము, భా అంటే భక్తి, గా అంటే జ్ఞానం, వా అంటే వైరాగ్యం, తా అంటే తత్వం, ము అంటే ముక్తి. కనుక భాగవతము, భాగవతం 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 భాగవతం, మనమందరం భాగవతం. ఆ భాగవతం అనేటువంటి ఆ భాగవతం కూడా అక్కడే శ్రీచక్రం, శ్రీతీర్థం అంటుంది, గిరగిర గిరగిర తిరుగుతూ. అలాగే అమ్మవారు దివ్యమైనటువంటి తేజోమయమై ప్రకాశించేటువంటి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఏ లలిత అమ్మవారు దివ్యమైనటువంటి మణిద్వీపంలో ప్రకాశించి సకల లోకములను ఆనందింపచేసే దివ్య చింతామణి గృహంలో వెలసినటువంటి ఏ భువనేశ్వరి త్రిభువనేశ్వరి అమ్మవారు అక్కడ ఉంటుంది, ఆమెనే లలితాంబిక. అలాగే అలాంటి పుణ్యమైనటువంటి క్షేత్రం నైమిషారణ్యం. ఇక కాశీ, కాశీ అంటే వెలుగు, కాశీ కాశ్యాంతం మరణాన్ముక్తి, గంగాతరంగ రమణీయ జటాకలాపం,
గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. ఠం ఠం హర 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 మహాదేవ. విశ్వేశ్వరుడు అంటారు అక్కడ ఉన్నది. ఏ పాపము, ఏ బ్రహ్మహత్యలు రానటువంటి ప్రదేశం. అక్కడనే అన్నపూర్ణాదేవి, అక్కడనే కాలభైరవుడు. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళ యజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం శోకమోహ దైన్యలోప కోపతాపనాశనం. నీ దర్శనం వల్ల కోపతాపములు పోయి దయ్యాలు, భేదాలు, ప్రేతాలు, పిశాచాలు తొలగిపోయి మానసికమైనటువంటి ఆనందంతో కుటుంబంతో కళకళలాడే దివ్య పునీత సుందర మహోన్నతమైనటువంటి రూపమే కాల భైరవుడు. అష్టాదశ పీఠముల్లో ఒకదైనటువంటి విశాలాక్షి అమ్మవారు. అలాగే సంకటమోచన్ హనుమాన్ తులసీదాస్కి ప్రత్యక్షమైనాడు ఆంజనేయ స్వామి. హే హనుమా ఆంజనేయ, ఓ దివ్యమైనటువంటి తేజోమయ రూపా, हाथ वज्र और ध्वजा विराजय कांथे मुंज जने मूसाजय शंकर सुवना केसरी నందన తేజ ప్రతాప మహాజగవందన. స్తుతించినటువంటి పుణ్యప్రదేశం. అలాగే అయోధ్య. అయోధ్య పేరు వింటేనే పాపాలు పోతాయి, మోక్షం కలుగుతుందన్నాడు. అయోధ్య మధురామ 7 మహానగరాల్లో ఒకటనమాట. దేనికని? మహానుభావుడు చైత్ర శుద్ధ నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రమునందు 5 గ్రహములు ఉచ్చలోనుండ అందు గురుడు చంద్రునితో నుండ కర్కట లగ్నమునందు జనించను శ్రీరాముడు. అక్కడ పుట్టాడనమాట ఆయన మహానుభావుడు. ఆ దివ్యమైనటువంటి అయోధ్యను సందర్శించిన, రాముని చూసిన, హనుమాన్ గడి చూసిన, అందుకనే ఆ అయోధ్య రాముడు అంటారన్నమాట. అయోధ్య రాముడు. అయోధ్యవాసీ రామ్ 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 దశరథ నందన రామ్ అని స్తుతిస్తారు. అట్టి పుణ్యమైనటువంటి క్షేత్రములు సందర్శించడానికి మనకు ఆర్వి ట్రావెల్స్ వాళ్ళు అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనకు కలిగించారు. చక్కగా దర్శించి ఆనందించాలి. ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శుభాశీస్సులు. చూశారు కదా, నైమిషారణ్యం, అయోధ్య, కాశీ ఎందుకు దర్శించుకోవాలని చెప్పేసి పెద్దవాళ్ళు అంతలా చెప్తా ఉంటారో అంత ప్రత్యేకమైనవి. సో ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఈ కార్తీక మాసంలో వెళ్ళడానికి ప్రయత్నించండి మన ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారితో. మీరు వాళ్ళతో ఏమైనా మాట్లాడాలి అనుకున్నా, డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మనకి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం కలిపి 11 బ్రాంచెస్ ఉన్నాయి. అంతేకాకుండా బెంగళూరులో కూడా ఉంది. సో మీరు దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళి డైరెక్ట్గా కలిసి మాట్లాడండి. లేదు కుదరట్లేదు అన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి కూడా మీరు సంప్రదించవచ్చు. ధన్యవాదాలు.